సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో తీవ్రతలెత్తాయి. మోహన్ బాబు, మనోజ్ ఒకరి మీద ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వివాదం వెళ్లింది. గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ సోమవారం ఫిర్యాదు చేశారు. అందరికీ నమస్కారం. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను. చెప్పండి మనకి ప్లీజ్ కొంచెం సైలెంట్. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించి. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను చూపించాను. కౌన్సిలర్లు అందరూ అక్కడికి దాంకుతారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ నేను ధైర్యంగా ఉన్నాను, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి. ఋషికొండ తీరంలో మత్స్యకారుల బోటు ఏపీ టూరిజం బోట్లు ఢీకొన్నట్లుగా ఘటనపై మత్స్యకార సంఘం నాయకుడు శంకర్ మీడియాతో మాట్లాడారు. ఋషికొండ తీరంలో వేట చేస్తున్న మత్స్యకారుల బోటును ఏపీ టూరిజానికి చెందిన బోటు ఢీకొట్టింది అని ఆరోపించారు. బోటు మరమ్మతులకు సాయం చేసి ఆదుకోవాలని కోరారు. నా పేరు తెడ్డి శంకర్ అండి, పెద్దాలపేట. రోజు ఇక్కడ ఋషికొండ బీచ్లోని సముద్రంలోని మా గ్రామానికి సంబంధించిన కొంతమంది వేట చేస్తుంటే ఏపీ టూకి సంబంధించిన స్పీడ్ బోట్లు వాళ్ళు వచ్చి చాలా స్పీడ్గా వచ్చి మా వాళ్ళు కుదరడం జరిగింది. దేవుడి దేవాళ్ళు ఏంటంటే అక్కడ బోటుకి ప్రమాదం జరిగింది కానీ మనుషులకి ఏం కాకుండా పక్క తప్పుకున్నారు. అది కూడా ఏంటంటే వాళ్ళు సముద్రంలో దూకేసేవారు అనమాట. లేదా పడ మీద బోటు మీద ఉంటే వాళ్ళు కూడా దెబ్బలు తగిలినాం. కానీ ఏంటంటే వాళ్ళు భయపడిపోయి ఇంకా ప్రమాదం జరుగుతుందని అది బయట దూకడం వల్ల ప్రాణాలు కాపాడుకున్నారు. లేదంటే ఈరోజు ప్రాణ నష్టం చాలా జరిగేది. ఇంకోటి ఏంటంటే ఈ సముద్రంలోని అక్కడ వేటాడు ఇక్కడ వేటాడు అని చెప్పే అధికారం ఎవరికి లేదు. ఎందుకంటే సముద్రం మొత్తం మత్స్యకారులది. ఎక్కడైనా వేటాడుకుంటే ఏ టైంలో వేటాడుకుంటే ఎక్కడికైనా వెళ్ళి వచ్చే హక్కు వాళ్ళకి ఉంది. ఎందుకంటే ఇది మా బార్డర్ మీ బార్డర్ అనేది వాళ్ళు ఎక్కడ శాసించే హక్కు లేదు. వీళ్ళకి నిజంగా
వీళ్ళకి స్పీడ్ బోట్లు తిప్పే అదిగా ఉందంటే వాళ్ళు చూపించమనండి. ఇంత లోతులోని ఎంత బార్డర్లోని మేము స్పీడ్ బోట్లు తిప్పుకుంటున్నాం, మాకు ప్రభుత్వం నుండి ఆదేశాలు ఉన్నాయి, లేదంటే మెరైన్ డిపార్ట్మెంట్ ఆదేశాలు ఉన్నాయి, లేదంటే కోస్ట్ గార్డ్ నుండి ఆదేశాలు ఉన్నాయి, చూపించమని చెప్పండి. చూపించాడు బౌండరీలో వాళ్ళు కంచి కట్టుకోమని చెప్పండి అక్కడ ఇప్పుడు. అంతేగాని ఈ సముద్రంలోని ఈ బోర్డర్ ఇక్కడ మాది, ఈ బోర్డర్ అక్కడ వాళ్ళది అని చెప్పి ఒక్కైతే ఎవరికి లేదు. మత్స్యగాడు అనేవాడు చేపలు పట్టడానికి సముద్రంలో ఏ దేశమైనా వెళ్ళే సాంప్రదాయ మత్స్యగాడు ఒక్కుందని చెప్పి చట్టం చెప్తుంది, మా పూర్వీకులు చెప్తున్నాం, మేము చెప్తున్నాం అని అది మేము చేసేది. వాళ్ళు క్రాస్ రావడం వల్ల జరిగింది అని అంటున్నారు. ఇది పూర్తిగా ఏపీ టూరిజం వాళ్ళు వైఫల్యం. ఇది వాళ్ళు కావాలని చేసావో తెలియదు, లేదంటే వాళ్ళు నిర్లక్ష్యంగా బోట్ నడిపి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ డ్రైవర్లు కూడా చాలా మందికి శిక్షణ తీసుకెళ్ళిన డ్రైవర్లు కూడా ఉన్నారు. వీళ్ళకి ఏదంటే ఒక డ్రైవర్ బోట్ నడపాలంటే కాకినాడలోని వీటికి సంబంధించిన ఒక సంస్థ ఉంది, అక్కడ నుండి వీళ్ళు అనుమతిగా ఆయన శిక్షణకి పర్మిషన్ ఉండాలి ఆయనకి. అలాంటి వాళ్ళు కూడా బోట్లు నడపాలి. అలాంటి వాళ్ళు కూడా లేనట్టు కూడా నాకు తెలుస్తుంది. అధికంగా స్పీడ్ బోట్ కూడా నడుపుతున్నట్టు కూడా మాకు తెలిసింది, అనుమతులు లేకుండా. లేదంటే ఈ ప్రైవేటు కాంట్రాక్టర్లు టూరిజం అధికారులు కూడా ఇక్కడ ఏదో కుమ్మకేజ్ జరుగుతుంటే మాకు అనుమానంగా ఉంది. దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. మేము అలాంటిది ఏమైనా తేలితే కానీ ఎవరిని ఇక్కడ వదిలిపెట్టేది లేదు. మత్స్యకారులు ఇప్పటికైనా ఎక్కడైనా అడ్డు చెప్తే మాత్రం వాళ్ళకి తగిన మూల్యం చెల్లించుకోవడం తప్పదని చెప్పి ఈ విధంగా మేము వార్నింగ్ ఇస్తున్నాం. 2019లో జగన్ సైకో ముఠా గద్దెనెక్కగానే భూ బకాసురుల్లా ప్రజల భూముల పైన పడ్డారు. సైకో జగన్ ముఠా బారిన పడి భూములు కోల్పోయిన వారికి అండగా నిలుస్తున్న రెవెన్యూ సదస్సులు అని టీడీపీ మహిళా నేత అన్నారు. పెట్టిన వెంటనే దాదాపు మీ కష్టాలు ఏంటయ్యా చెప్పండి అని చెప్పి ప్రజల్ని అడిగిన దాని మీదట దాదాపు 1,74,000 అర్జీలు, వాళ్ళకి ఏయో బాధలు ఉన్నట్టుగా వాళ్ళ అర్జీలు ఇవ్వటం జరిగింది. అందులో దాదాపు 68,000 అర్జీలు ఈ ల్యాండ్స్ మీద, భూ కబ్జాల మీద, మా భూమిని కొట్టేశారనే దాని మీద 68,000 అర్జీలు వచ్చినాయి. ఏంటిది ఇది? ఎప్పుడూ లేదు, ఎప్పుడు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూడలేదు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మొన్న నుంచి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుకి 5వ రోజు. ఈ 5వ రోజుకి ఈ 68,000 అర్జీలే కాకుండా అదనంగా 1,102 గ్రామాల్లో రెవెన్యూ సదస్సు జరిగితే కేవలం 1,102 గ్రామాల్లో జరిగిన రెవెన్యూ సదస్సులకి దాదాపు 20,000 కంప్లైంట్స్ రావడం జరిగింది. వైసీపీ పార్టీకి ఏ మాత్రమైన జవాబుదారీతనం దీని మీద ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. 2019లో గద్దెనెక్కగానే వీళ్ళు చేసిన మొట్టమొదటి పని భూ ఆక్రమణలు. బకాసుర్లాగా తిని అవతల పారేశారు. ప్రజల్ని అమాయకుల్ని చేసి కొట్టి తిట్టి గన్నులు చూపించి కత్తులు చూపించి వాళ్ళ పేరు మీద రాయించేసుకున్నారు. ఎంత దారుణం అంటే వీళ్ళు ప్రభుత్వ భూములు వదిలిపెట్ల, దేవాదాయ భూములు వదిలిపెట్ల, అసైన్డ్ భూములు వదిలిపెట్ల, ఇనాము భూములు వదిలిపెట్ల, అటవీ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల, ఏ భూములు కూడా వదిలిపెట్టకుండా గ్రామాల్లో కూడా మరి ప్రతి గ్రామంలో కూడా ల్యాండ్ మాఫియా చేయటం జరిగింది. ఈ ల్యాండ్ మాఫియాకి హెడ్ జగన్మోహన్ రెడ్డి అయితే సమన్వయకర్తలు ఉత్తరాంధ్రకి సంబంధించి ఎస్వి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, రాయలసీమకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి. ఇక్కడ మొత్తం సమన్వయకర్తగా ఇక్కడ అమరావతి కోస్తా జిల్లాలో ఈ సమన్వయకర్త, ఈ ల్యాండ్ మాఫియా సమన్వయకర్త ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళ ఆధీనంలో ఈ ప్రాంతాలందరినీ ఉంచుకొని ల్యాండ్ మాఫియాకి తెగబడ్డారు. వీళ్ళకి అదనంగా మంత్రులందరూ పరిపాలన చేయాల్సింది పోయి వాళ్ళకి ఇచ్చిన శాఖల్లో మరి నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకొని ప్రజలకి తోడ్పాటు చేయాల్సింది పోయి మంత్రులందరూ కూడా భూ కబ్జాలు చేయటం జరిగింది. ఎంత దారుణం అంటే ఇది, ఎంత దారుణం అంటే
కాకినాడ పోర్టులో సహా కబ్జా చేసి 4,000 ఎకరాలు 12 కోట్లకి రాయించేసుకొని మరి భూ కబ్జా చేసేయటం జరిగింది. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి రాజాలపల్లిలో మరి దాదాపు 1000 ఎకరాలు జమీందారు భూముల్ని కూడా కాజేశారు. ఈ ఫైల్స్ అన్ని ఎక్కడ కనపడతాయా అని చెప్పి, ఎక్కడ కనపడితే ఏం చేస్తారో ఈ ప్రభుత్వం అని చెప్పి మదనపల్లిలో ఫైళ్లు కూడా తగలపెట్టేసిన సంగతులు మనం చూసాం. అట్లాగే పిన్నెల్లి బ్రదర్స్ 1000 కోట్ల పైన మరి భూ కబ్జాలు చేయటం జరిగింది. దానికి ఇంతవరకు వాళ్ళు వచ్చి సమాధానం చెప్పిన పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా అనంతపురంలో కేతిరెడ్డి బ్రదర్స్, తోపదుర్తి ప్రకాష్ రెడ్డి బ్రదర్స్ 1000 ఎకరాలు కబ్జా చేసేయటం జరిగింది. ఆనాడు 2014-19లో 2014 నుంచి 2019 వరకు పరిపాలన చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు సోలార్ ప్లాంట్ల కోసం ఎకరాలు కేటాయిస్తే ఆ ఎకరాలు కూడా 100 ఎకరాలు కూడా కబ్జా చేసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హీన చరిత్ర ఈ కేతిరెడ్డి బ్రదర్స్ది. అదేవిధంగా మంత్రులైతే ఇంక చెప్పక్కర్లా. మంత్రి సబిత దగ్గర నుంచి, రోజా దగ్గర నుంచి ఆడవాళ్ళు కూడా అందరూ మంత్రులు కూడా ఎకరాలు కబ్జా చేశారు. వీళ్ళు ఏం సమాధానం చెప్తారు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకుందా. ఇకపోతే ఇవన్నీ ఒకటైతే ఆన్లైన్లో రికార్డులు మాయం చేసేయటం, యజమానుల్ని బెదిరించి రాయించేసుకోవడం, ఏదైనా వివాదంలో ఉన్న భూములుంటే మధ్యవర్తులుగా వ్యవహరించి లాక్కోవడం, ఇలాగా ఈ రకంగా ఎక్కడ హద్దు అదుపు లేకోకుండా మొత్తం ల్యాండ్ మాఫియా గ్రామానికి పాకించేసిన హీన చరిత్ర ఈ వైసీపీది. వీళ్ళు ఈరోజు మేము ఆ రోజు ధర్నా చేస్తాం, ఈరోజు ఈ విషయం మీద ధర్నా చేస్తాం అని చెప్పి సముద్ర తీరంలో 2 బోర్డులు ఢీకొన్న ఘటనపై ఏపీ టూరిజం డిప్యూటీ మేనేజర్ మీడియాతో మాట్లాడారు. టూరిజం బోర్డు, ఫిషింగ్ బోటు పరస్పరం ఢీకొన్నాయని అన్నారు. దీంతో మరమ్మతులకు 20,000 ఇస్తామన్న మత్స్యకారులు అంగీకరించడం లేదని అన్నారు. తెల్లవారు మార్నింగ్ ఇద్దరు పట్టుకొని రజిత్ అండి, డిప్యూటీ మేనేజర్ని విశ్వంద. మార్నింగ్ ఒక టికెట్ ఇచ్చాం. టికెట్ ఇచ్చేసరికి వెళ్ళారు లోపలికి వెళ్ళి వస్తుండగా ఫిషింగ్ బోటు, చేపలు పట్టేవాళ్ళ బోటు వస్తుంది. అది అడ్డగా వస్తుంది. వచ్చేటప్పుడు వాళ్ళు చూసుకోలేదు, వీళ్ళు చూసుకోలేదు అండి. చూసుకుపోవడం వల్ల దగ్గరికి రావడంతో మా వాడు కూడా బోట్ని స్లో చేశాడు. స్లో చేశాక ఆ బోట్ అడ్డకొచ్చేసరికి వెళ్ళి తగిలింది. తగలడం అంటే మరి బోట్లో నీటిలో ఉండేటప్పుడు వెంటనే ఆపమని ఆగారు కదా, అలాగే లైన్గా వెళ్ళి తగిలింది. తగలడం వలన అది కొంచెం డ్యామేజ్ అయింది అని అంటున్నారు. డ్యామేజ్ అయితే ఓకే, మీ డ్యామేజ్కి 20,000 ఇస్తాం, మీరు చేసుకోండి అని అన్నారు. చేసుకుని అని అన్నారు. పైకి ఎక్కించేసేయండి, మీరు రిపేర్ చేసేసి మీరు పంపిస్తాం అన్నారు. దానికి వాళ్ళు ఎగ్రీ కాకుంటున్నారు. ఎగ్రీ కాకుండా గొడవ చేస్తున్నారు. అది విషయం జరిగింది. ఎన్ని బోట్లు పర్మిషన్ ఇక్కడ పర్మిషన్ మాకు 2 బోట్లు ఉంటాయి. టూరిజంకి తరఫున లివింగ్ వాళ్ళకు 2, తరఫున పన్న వాళ్ళకు 2, మొత్తం 6 బోట్లు తిరుగుతుంటాయి ఇక్కడ. ఇప్పుడు డ్రైవింగ్ చేసే యాక్సిడెంట్ ప్రమాద పరిస్థితి ఏంటి సార్? బోట్ లో ఉన్నారు కదా టూరిస్టులు, లైఫ్ జాకెట్స్ ఉంటాయి, లైఫ్ బాయ్స్ ఉంటాయి, ఫైర్ గన్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ప్రధానంగా ఏం ఆరోపిస్తున్నారంటే, మీరు ఇంతకు ముందు వాళ్ళతో అన్నారంటే ఇక్కడ వేటకు వెళ్ళొద్దని చెప్పేసి చేసుకోవచ్చు. దానికేం లేదు. వాళ్ళు ఎటువైపు లోతు ఉందనుకోండి, దెబ్బకి ఎత్తుకొచ్చింది అనుకోండి, ఎత్తు వచ్చేటప్పుడు ఆ బోట్లో ఎత్తుకోలేదు, అటు పెట్టుకుంటారు. అటు ఎత్తు వచ్చింది అనుకోండి, ఇటువైపు పెట్టుకుంటారు. ఇక్కడ ఉండే కదా మోటార్ ఇక్కడే ఉన్న చూడండి, మీ వద్దని లేదా అంటున్నారు కదా. వాళ్ళ బోట్ అనేది వాళ్ళైతే స్పీడ్ గా రాదు, వాళ్ళే స్లోగా వస్తుంది ఈ బోట్ అనేది. మరి చూసేటప్పుడు కొంత వాళ్ళకి వస్తుందో లేదు డైరెక్షన్ చూసుకోవాల్సిన బాధ్యత డైరెక్ట్ మేమే చూసుకుంటాం. మాకుంటే వాళ్ళు పైన ఉంటారు, పైన హ్యాండ్లు పట్టుకుని నిల్చుంటారు. మొత్తం వాళ్ళకంతా లొకేషన్ మొత్తం కనిపిస్తుంది. మా బోట్ కింద ఉంటాడు, ఆ స్పీడ్ గా వస్తుంటాడు. వచ్చేటప్పుడు మాకుంటే వాళ్ళకే స్పీడ్ బాగా కనిపిస్తుంది. కనిపించేటప్పుడు వాళ్ళే సైడ్ అవ్వాల. సైడ్ అవ్వడం మరి మిస్టేక్ అవుతుంది. మరి జరిగేటప్పుడు ఇక్కడ వాళ్ళది కాదు, తప్పు అని కాదు, మాది తప్పు అని కాదు. ఎవరికైనా తప్పు జరుగుతుంది, తప్పు జరగకుండా ఏదో ఉంటుంది కదా, ఏదో ఒకటి. ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?
పంట నష్టపోయిన రైతులకు ఎప్పుడు పరిహారం అందిస్తారో చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ సత్యనారాయణ ప్రశ్నించారు. కాకినాడలో వైఎస్ఆర్సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. దాంతోపాటు ఏదైతే ఎన్నికల ముందు మరి కూటమి ప్రభుత్వం రైతులకి వాళ్ళు చెప్పిన మాట ఉందో, రైతులకు వచ్చా మరి ఆసరాగా మేము 20,000 రూపాయలు మేము మనందరికీ చేతికి ఇస్తామని చెప్పారు. ఆ దాన్ని ఇప్పుడు 6 నెలలు అయినప్పటికీ కూడా ఏ ఒక్కరికి దాని మీద క్లారిటీ ఇవ్వకుండా, బడ్జెట్లో దానికి వచ్చి కేటాయింపులు లేకుండా, దానికోసం ఇది మాట వలస కూడా చెప్పకుండా ఇప్పటికే ఒక పంట అయిపోయింది, రెండో పంట వేసుకునే స్థితికి వచ్చింది. వాళ్ళకి వచ్చి రుణాలు తీసుకొని అప్పుల పాలు అయిపోతున్నారు. పంటకి వచ్చి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? 20,000 రూపాయలు ఇప్పుడు లోపల వాళ్ళకి అందిస్తారు. దానికి క్లారిటీ ఇవ్వాలి, దానికి డేట్ని చెప్పాలి. దాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి దాని మీద కూడా మరి కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. వీటన్నిటితో పాటు గత 5 సంవత్సరాలు వైసీపీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రైతులకు ఇచ్చే పంట ఇన్సూరెన్స్ మేము వచ్చి ఉచితంగా రైతు తరపు వచ్చి ప్రభుత్వమే కట్టింది. దాంతోపాటు ఇది చేసాం, ఏది క్రాప్ ఇన్సూరెన్స్ చేసాం. ఏ కలామిటీ వచ్చినా సరే రైతుకు వచ్చి డైరెక్ట్గా వెంటనే ఆ సీజన్ మారకముందే వాళ్ళకి వచ్చి ఇన్సూరెన్స్ని లేకపోతే ఎక్స్ట్రేస్ అని ఇచ్చే నేపథ్యం. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు రైతే కట్టుకోమని చెప్తున్నారు. రైతుకు వచ్చి మన వాళ్ళకి ఇస్తున్న మదుపుకి ఇస్తున్న పెట్టుబడి సాయం ఇవ్వట్లేదు, దాంతోపాటు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. మళ్ళీ పైపెచ్చు ఇన్సూరెన్స్ కూడా వారి మీద భారం తీసుకొస్తున్నారు. కాబట్టి ఆ విధానాన్ని మార్చి ఉచితంగా ఇన్సూరెన్స్ని ప్రభుత్వమే చేపట్టాలని దాని మీద కూడా కలెక్టర్కి వచ్చి 13వ తారీఖు నాడు మనందరం కలిసి వెళ్ళి జిల్లాలో ఉన్న కాకినాడ జిల్లాలో, అలాగే అమలాపురం జిల్లాలో, అలాగే రాజమండ్రి జిల్లాలో ఉన్న అందరూ పెద్దలు, కార్యకర్తలు, రైతులు అందరూ కలిసి కలెక్టర్కి వచ్చి వినతిపత్రం ఇవ్వాలని మరి నిర్ణయించాం. దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. వీటితో పాటు 27వ తారీఖు నాడు, ఈ నెల 27వ తేదీన ఎన్నికల ముందు వచ్చి కరెంటు ఛార్జీలు పెంచాం, నాణ్యమైన కరెంటు ఇస్తాము, 1 పైసా భారం పడనేయము, ఇంకా అవసరమైతే తగ్గిస్తామని చెప్పి మరి మోసపూరితమైన మాటలు చెప్పారు తెలుగుదేశం పార్టీ పెద్దలు. ఆ తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి పెద్దలందరూ కూడా ఇవాళ ట్రోప్ ఛార్జీలని సుమారు 15,800 కోట్ల రూపాయలని మరి వినియోగదారుల మీద, చిన్న వినియోగదారుడు పెద్ద వినియోగదారుడు లేదు, అందరి మీద ఈ నెల నుంచి ₹1.20 అత్యధికంగా వారికి ప్రతి ఒక్కరి మీద 1 యూనిట్కి ₹1.20 చొప్పున వాళ్ళ మీద వచ్చి భారం మోపిన పరిస్థితి. ఇది చాలా అన్యాయం. ఇది మా వినియోగదారులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని రోల్ బ్యాక్ చేసుకోవాలి. ఏదైతే ఈ 15,800 కోట్ల రూపాయలు ఉందో ఇది ప్రభుత్వమే డిస్కామ్లకు చెల్లించాలి, ప్రభుత్వం ఈ భారాన్ని మొయ్యాలి, ఇది తీసుకోవాలి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి దీనికి కూడా మరి కలెక్టర్ గారికి రికమెండేషన్ వినియోగదారులు అందరితో కలిసి వెళ్ళి 27వ తారీఖు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. దాంతోపాటు జనవరి 3వ తారీఖు నాడు, జనవరి 3వ తేదీ నాడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 1 క్వార్టర్ కానీ పూర్తయితే చదువుకున్న విద్యార్థుల తాలూకా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేది. వెంటనే 2వ క్వార్టర్ వచ్చిన లోపల ఆ క్వార్టర్ తాలూకా డబ్బులు రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు 3 త్రైమాసికాలు అయిపోయాయి, అయినా సరే ఇవ్వట్లేదు. కళాశాలకు వెళ్తే వాళ్ళు ప్రైవేట్ యాజమాన్యాలన్నీ నువ్వు డబ్బు కడితేనే పరీక్ష కూర్చోబెడతావు, నా టీసీలు ఇస్తామని చెప్పిన పరిస్థితి. కలెక్టర్లు వచ్చి మీటింగ్ పెట్టి పాప యాజమాన్యాలు వచ్చి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కొన్ని యాజమాన్యాలు వచ్చి వింటున్నాయి, కొన్ని యాజమాన్యాలు వినట్లేదు, ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు వచ్చి విద్యార్థులు వచ్చి బాధపడుతున్నారు. కాబట్టి 3వ తేదీ లోపల ఈ ఫీజు రింబర్స్మెంట్ విద్యార్థులకి చెల్లించి తీరాలి. లేకపోతే దాని మీద 3వ తారీఖు నాడు మళ్ళీ దాని మీద ఒత్తిడి తీయడానికి మళ్ళీ కలెక్టర్కి వచ్చి దాని మీద వినతి పత్రాలు ఇవ్వాలనేది నిర్ణయించుకున్నాం. ఈ 3 కార్యక్రమాల గురించి ఇవాళ ఈ సమావేశం పెట్టాం. ఈ సమావేశంలో నేను తీసుకున్నాం. అది వచ్చిన ఇన్ఛార్జీలు, వచ్చిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసికట్టుగా అందరూ మరి కలెక్టర్ దగ్గర టైం తీసుకొని వారికి వినతి పత్రాలు ఇస్తామని చెప్పిన విషయాన్ని మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్న రైతాంగానికి, విద్యుత్ వినియోగదారులకి, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా తెలియజేస్తున్నాం. వారిని కూడా పాల్గొనమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ కార్యక్రమం.
అది ఏంటండి నేను అంటుంది ఏంటంటే యనమల రామకృష్ణ గారు గవర్నమెంట్కి లేఖ రాశారంటే యనమల రామకృష్ణ గారు ఈరోజు రాజకీయాల్లో లేరు. సజ్జు ఏర్పాటు అయినప్పుడే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. సజ్జు ఏర్పాటు అయినప్పుడే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. కాబట్టి ఆ లేఖ ఎంత సెంటిటీ ఉందనేది వారు మీరు తమరు మీ అందరూ కూడా ఇక్కడ ఈ జిల్లా వాసులు మీరందరూ కూడా కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. నా వరకు మా పార్టీ వరకు మాది ఏంటంటే ఆ సజ్జం తీసుకున్న కేవీరావు చౌదరి అయినా లేదు తర్వాత వచ్చి బదలాయించుకున్న దివీష్ చౌదరి అయినా ఆ తర్వాత తీసుకున్న జేఎంఆర్ వైస్ అయినా ఆ తర్వాత తీసుకున్న అరవిందో రెడ్డి అయినా ఎవరైనా మాకు ఒకటే, మాకు రైతులకు మేలు జరగాలి, రైతులకు న్యాయం జరగాలి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా ప్రభుత్వంలో 2,800 ఎకరాలు వెనక్కిస్తామని చెప్పాం. ఆ కన్నమ్మ బాధ్యతలో కమిటీ వేసాం, స్థానిక శాసనసభ్యుల్ని ఆల్ని లోకల్ అందరినీ కలిపి పెట్టాం. ఆ ప్రక్రియ కొంతవరకు కొనసాగించాం, కొంత జరిగింది, ఇంకా కొంత మిగిలింది. ఆ ప్రక్రియని ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాన్ని ఆ ప్రక్రియ చేయాలని, అది మా తాలూకా డిమాండ్. ఎవరైనా మాకు ప్రజలకు న్యాయం జరగాలి తప్ప